అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు ఆపరేషన్ సింధూర్ 2.0కు ముహూర్తం ఫిక్స్ అయిందా? ఉగ్రవాదులందరినీ ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ జరుగుతుందా? ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా చాలా సీరియస్గా ఈ విషయానికి సంబంధించి ఫోకస్ పెట్టారా? దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఢిల్లీలో జరిగిన పేలుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు దాడి ప్రజల్లో ఎలాంటి భయాందోళన రేకెత్తించిందో చూశాం. దేశద్రోహుల దారుణానికి 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఏ తప్పు చేయకుండా వారి కుటుంబాలు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి. ఈ ఘటన ప్రజల్లో భయాందోళన పెంచడమే కాదు, భారతీయుల రక్తాన్ని మరోసారి మరిగించింది. ఉగ్రవాదులు ఎంతమంది ఇలా ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారంటూ కోపంతో రగిలిపోతా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ ఉగ్రవాదులందరినీ, ఉగ్రవాద సంస్థల్ని గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనే వాళ్ళ స్థావరాలను కూల్చిపడేశాం. కానీ ఇంకా ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఇంకా మన దేశం మీద కోపంతో రగిలిపోతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ స్థావరాలను మనం నేలమట్టం చేసేసాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తం తుదముట్టించేసాం కదా. అందుకే మసూద్ అజర్ కోపంతో రగిలిపోతూ కొంతమంది డాక్టర్స్ని ఉగ్రవాదం వైపు తీసుకొచ్చి మన దేశంలో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టులు చేయడానికి కుట్ర పన్నాడు. దాంట్లో భాగంగానే ఢిల్లీలో జరిగింది. కాబట్టి మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులు మన దేశానికి ఒక విపత్తులా పరిణమించాడు. మన దేశం మీద పుండు మీద కారం చల్లే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తానే ఉన్నాడు. వాణ్ణి అంతం చేయాలి. అలాంటి సంస్థల్ని ఇక పూర్తిగా కూల్చి పడేసేయాలి. వాళ్ళు ఇంకా ప్రాణాలతో బతికి ఉండకూడదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హై లెవెల్ మీటింగ్లో కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల బృందం అంతా కూడా దీని మీద చాలా సీరియస్గా ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి కొట్టే దెబ్బ మళ్ళీ ఉగ్రవాది మన దేశం మీద కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒక శాంపిల్ మాత్రమే, అంతకు 100 రెట్లు బలంగా కొట్టాలని చెప్పి ఆ మీటింగ్లో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి మనం పాక్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ఢిల్లీలో జరిగిన ఈ తీవ్రమైన ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకా అతిపెద్ద స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద. సర్జికల్ స్ట్రైకు మామూలుగా ఉండకూడదు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకునేలా ఇది భారత్ అంటే. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులు ఎవడు కూడా పాకిస్తాన్ దేశానికి కూడా చెమటలు పట్టాలి. మళ్ళీ ఇంకొక ఆలోచన చేయటానికే భయపడే విధంగా మనం అలాంటి ఒక అతిపెద్ద దాడి చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క భారతీయుడు చాలా బలంగా కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఢిల్లీ పేలుడు తర్వాత భూటాన్లో ప్రధానమంత్రి ఉన్నారు. ఈ ఘటనని నిశ్చితంగా పర్యవేక్షించారు. భూటాన్ నుంచి రావటమే ఆసుపత్రికి వెళ్ళి ఆ బాధితుల్ని, ఆ బాధిత కుటుంబాలని పరామర్శించారు. ఆయన అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ కూడా సమావేశమై చాలా లోతుగా డిస్కషన్స్ జరిగినాయండి. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయన వెల్లడించారు. పేలుడు తర్వాత ఆయన ప్రకటనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, బాధ్యుల్ని చట్టం ముందు తీసుకొస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, లోపల చాలా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఖవాజా కూడా ఒక వ్యాఖ్య చేశాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో ఏకకాలంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. లేటెస్ట్ కామెంట్స్, పాకిస్తాన్ మంత్రి ఆఫ్ఘనిస్తాన్తో భారత్తో ఇద్దరు వచ్చినా సరే వేసి పడేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఆ కోర్టు దగ్గర బాంబ్ బ్లాస్ట్, దానికి కారణం భారతే. భారత్ అండు చూసుకుని అంత పెద్ద దాడి చేశారు, మేము వదిలిపెట్టబోమని చెప్పి పాకిస్తాన్ మంత్రులు ఇష్టారీతిని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే పాకిస్తాన్కి మనం చావు దెబ్బ కొట్టినా ఇంకా విర్రవేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా వెనకాల అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నాడు, మేము ఇంకా సౌదీ అరేబియా కూడా ఒప్పందం చేసుకున్నాం, మా మీదకి వస్తే ఈసారి మేమేంటో చూపిస్తాం అనుకుంటోంది పాకిస్తాన్.
కానీ ఎవరితో ఉన్నా భారత్ ఒక్కసారి కథన రంగంలోకి దిగితే ఉగ్రవాదులందరినీ ఏరివేసి పాకిస్తాన్కి ఒక గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఒక బలమైనటువంటి సంకల్పంతో అడుగు ముందుకేస్తే ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో పాకిస్తాన్కి ఇంకా అర్థం కావట్లా. నిజంగా మన భద్రతా బలగాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఏసైండ్రా అని ఒక ఆదేశం వస్తే గనక పాకిస్తాన్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి అప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మన కాళ్ళ బేరానికి వస్తే మన సైనిక ప్రతినిధులు దానికి ఓకే చెప్పి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే పరిస్థితుంది. ఈసారి అలా ఉండదు. పూర్తిగా పాకిస్తాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టరు మన బలగాలు. మన బలగాలు అంత శక్తివంతంగా పోరాటం చేస్తాయి. పాకిస్తాన్ ఈ విధంగా పిచ్చి ప్రేరేపణలు చేస్తే, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన దేశం మీదకి ఈ విధంగా వదిలితే, ఇక్కడ విషయం మనం ప్రధానంగా మాట్లాడుకోవాలండి. వాళ్ళు టర్కీ నుంచి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో స్థావరాలను కూల్చేసామో ఉగ్రవాదులకు సంబంధించి, మళ్ళీ సర్జికల్ ఏదైనా స్ట్రైక్ చేయొచ్చు భారత్ అని చెప్పి వాళ్ళకి స్నేహపూర్వకమైనటువంటి దేశమైనటువంటి టర్కీలోకి వెళ్ళి ఈ మాడ్యూల్కి, డాక్టర్స్ మాడ్యూల్కి సంభాషణలు చేసి వాళ్ళకి పేలుడు పదార్థాలు ఇచ్చి ఈ విధంగా దాడి చేపిస్తున్నటువంటి పరిస్థితి. టర్కీలోకి అయితే మనం అంత ఈజీగా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. మనల్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతో ఉగ్రవాదులు ఈ విధంగా రెచ్చిపోయి చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కూడా చాలా స్పష్టంగా సంకల్పించుకున్న పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని అమిత్ షా కావచ్చు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అందరూ ఒకటే చెప్తా ఉన్నారు. ఈసారి మనం కొడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవాలి, కొడితే అలాంటి దెబ్బ కొట్టాలని చెప్పి చాలా బలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా, డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ వెలుపల ఉండి మన మీద కుట్ర చేసేవాళ్ళు కావచ్చు, గజగజ వణికిపోవాలి, మొత్తం తడిసిపోవాలి, అలాంటి ఓ దెబ్బ కొట్టాలి, చరిత్ర మాట్లాడుకోవాలి. భారత్ కొట్టిన దెబ్బకి మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉగ్రవాదం మీద శభాష్, ఒక అద్భుతమైన పోరాటం చేశారని చెప్పి ప్రపంచమే నివ్వెరపోయే విధంగా దెబ్బ కొట్టాలి పాకిస్తాన్కి. పీఓకేలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. అసలు పీఓకేని మనం హస్తగతం చేసుకునే విధంగా ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఢిల్లీ పేలుడిని మనం అంత తేలిగ్గా తీసుకోవటానికి వీలు లేదు. అతి త్వరలోనే, అది రేపా ఎల్లుండా, ఒక వారం రోజులు 10 రోజులు టైం తీసుకుంటారో తెలియదు, కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందో ఆపరేషన్ సింధూర్, దానికి 100 రెట్లు బలమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయి. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ప్రతి భారతీయుడు ఇదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే చాలామంది చనిపోతూ ఉన్నారు. అమాయక ప్రజలు, అభం శుభం తెలియనటువంటి అమాయకులు చనిపోయి ఇంకా ఎంతమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఈ బ్లాస్ట్ల వల్ల. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వాళ్ళు ఇంకా బతుకుతారా లేదా, బతికినా సరే వాళ్ళు వైకల్యంతో బాధపడే పరిస్థితి ఉంటుంది. కాలిపోయి, చెయ్యిపోయి ఈ దుర్మార్గులు చేసే పని ఇది. కాబట్టి ప్రతి భారతీయుడు గుండె రోధిస్తోంది. ఉగ్రవాదులకి బలమైనటువంటి గుణపాఠం చెప్పాలంటే ఇంకా ఉపేక్షించేదలేదు. చాలా సీరియస్గా రంగంలోకి దిగాలి. భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతం దీని మీదే సీరియస్గా చర్చ జరుగుతుంది. వన్ ఫైన్ డే చాలా పెద్ద, చాలా అసలు ఊహించడానికి కూడా కష్టమయ్యేటువంటి ఒక అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ రాబోతుండటంలో ఏమాత్రం డౌట్ లేదు. అదే డిస్కషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి.